ఇది ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. రాజా సింగ్ పై వేటు, పాత సామాన్ వ్యాఖ్యలపై పార్టీలు దుమారం. బీజేపీ హైకమాండ్ దృష్టికి విషయం ఎలా పరిగణిస్తారన్న దానిపై సస్పెన్స్. ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా ఇష్యూ, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నటువంటి బీఆర్ఎస్ అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా ఉండే నేత రాజా సింగ్ అంటూ చూస్తున్నాం. సో కాంట్రవర్సీలకు రాజా సింగ్ పెట్టింది పేరు అనేది మనకు తెలుస్తా ఉంది. సో రాజా సింగ్ రీసెంట్ గా మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పాత సామాన్లు అంటూ ఇటు బండి సంజయ్ పైన కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి పైన కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ పైన పరోక్షంగా ఆయనే విమర్శలు చేస్తూ వాళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి లోపాయకారి ఒప్పందం చేసుకుని రహస్యంగా కలుస్తున్నారు అనేటువంటి విషయంలో ఈరోజు ఆయన చాలా పెద్ద బాంబే పేల్చిండు. సో పాత సామాన్లు అంటూ పోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ ముగ్గురు పోతే పార్టీ బాగుపడుతుంది అనేది ఆయన యొక్క ఇంటెన్షన్ అనేది తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ముగ్గురు కీలక నేతలే. ఇటు లక్ష్మణ్ ఈరోజు కేంద్ర బీజేపీలో చాలా కీలకంగా ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ కూడా. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు, బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. సో ఈ ముగ్గురు కీలక వ్యక్తులు పార్టీ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళ ముగ్గురుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రాజా సింగ్ ను భారతీయ జనతా పార్టీ నుంచి మరి సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన సస్పెన్షన్ కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆయన పైన సస్పెన్షన్ ఇప్పటికీ గతంలో కూడా సస్పెండ్ చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఈసారి సస్పెండ్ చేస్తే మరి ఆయన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయినట్టేనా అనేటువంటి విషయంలో కూడా కొంత చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో నిత్యం తనదైనటువంటి శైలిలో విమర్శలు చేస్తూ, వార్నింగ్లు ఇస్తూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీపై చేసిన వ్యాఖ్యలకు గాను పార్టీ ఆయన బహిష్కరించింది. తిరిగి ఎన్నికల ముందు పార్టీలోకి తీసుకున్నది. అయితే తాజాగా సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేయడం ఏదైతే ఉందో, సో ఆ విషయంలో కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సొంత పార్టీ నేతలపై ఆయన చేసినటువంటి ఆరోపణలు కాషాయ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీ సీనియర్లను పాత సామాన్లతో పోల్చడంతో ఈ రచ్చ మొదలైంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారనేది కూడా సస్పెన్షన్ గా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ఈ ఇష్యూలో రాజా సింగ్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది నాయకులు కార్యకర్తలు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై మళ్ళీ క్రమశిక్షణలు తప్పవా అనే కొత్త చర్చ మొదలైంది. ఆరోపణలతో పార్టీ ఇరకాటంలోకి పోయిందని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మొత్తానికైతే రాజా సింగ్ ని మళ్ళొక్కసారి బహిష్కరించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కానీ ఆ రాజా సింగ్ కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, హిందూ టైగర్ గా ఆయనకు మంచి పేరైతే ఉంది. దేశవ్యాప్తంగా ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇటు భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఉన్నది. సో రాజా సింగ్ మరి పైన బహిష్కరణ వేటు వేస్తారా అనేది కొన్ని రోజులు వేచి చూస్తే అర్థమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇటు క్రమశిక్షణకు మారుపేరుగా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి పేరైతే ఉంది. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణ లైన్ దాటి, అంటే పార్టీ డ్యామేజ్ జరుగుతుంది అనే కోణంలో ఆయన మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఈరోజు ఆయన పైన బహిష్కరణ వేటు పడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికైతే 2-3 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశంగా కనబడతా ఉంది.